హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టీవీఎస్ జూపిటర్ 110cc స్కూటీని రివ్యూ అయితే చేయబోతున్నాం. ఈ స్కూటీ అనేది బేస్ వేరియంట్. జూపిటర్ 110లో టోటల్గా 6 మోడల్స్ అయితే ఉన్నాయి. మన రివ్యూ చేయబోతుంది అన్నిటికంటే బేస్ వేరియంట్. ఈ స్కూటీని నాకు రివ్యూ కోసం శ్రీ కోకుల్ చింతలపూడి షోరూమ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. ఐ స్పెషల్లీ థ్యాంక్స్ ఫర్ దెమ్. సో ఈ వీడియోలో ఈ స్కూటీ ప్రైసింగ్ ఎంత ఉంది, స్పెసిఫికేషన్స్ ఏంటి అనే విషయాల గురించి డీటెయిల్గా అయితే మాట్లాడాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈ స్కూటీ మీద క్లారిటీ అనేది వస్తుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేసి షేర్ అయితే చేయండి. ఫస్ట్ టైర్స్ నుంచి డిస్కస్ చేద్దాం. ఈ స్కూటీలో ఫ్రంట్ 90/90 టైర్ సెక్షన్ అయితే ఉంది. ఫ్రంట్ టైర్ వ్యూ చూడటానికి ఎలా అయితే ఉంటుంది. 12 ఇంచ్ వీల్ ఇది. ఈ స్కూటీ బేస్ వేరియంట్ కాబట్టి అలా వీల్స్ అయితే ఏమో ఉండవు, షీట్ మెటల్ వీల్ అయితే ఉంటుంది. హై ఎండ్ వేరియంట్ తీసుకుంటే మీకు డైమండ్ కట్ అలా వీల్స్ అయితే వస్తాయి. ఈ స్కూటీలో బ్రేకింగ్ సిస్టమ్ అయితే SBT ఉంది, సింక్రనైజ్డ్ బ్రేకింగ్ సిస్టమ్ అని అంటారు. ఫ్రంట్ డ్రమ్ సైజ్ అయితే 130 mm అయితే ఉంది. ఈ స్కూటీలో ఫ్రంట్ టెలిస్కోప్ ఫోక్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. బ్యాక్ సైడ్ 3 స్టెప్ అడ్జస్టబుల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. వీటి పర్ఫార్మెన్స్ అనేది డైలీ లైఫ్ లో బాగానే ఉంటుంది. బ్యాక్ సైడ్ టైర్ సైజ్ అయితే 90/90 ఉంది. ఈ స్కూటీలో ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ సైజ్ టైర్స్ అయితే యూజ్ అయితే చేశారు. బ్యాక్ కూడా 130 mm డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. సో ఇవి డ్రమ్ బ్రేక్స్ కాబట్టి కేర్ఫుల్ గా బ్రేకింగ్ అయితే చేయాలి. ఈ స్కూటీ ఇంజిన్ కెపాసిటీ 109.7cc అయితే ఉంటుంది. మ్యాక్స్ పవర్ అయితే 7.77 bhp ఉంటుంది. మ్యాక్స్ టార్క్ అయితే 8.8 Nm టార్క్ అయితే ఉంటుంది. 2 వాల్వ్స్ అయితే ఉంటాయి. ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఇది. సో ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి మెయింటెనెన్స్ అనేది తక్కువే ఉంటుంది. ఈ స్కూటీలో కిక్ స్టార్ట్ ఉంది కాబట్టి ఎప్పుడైనా సెల్ఫ్ అనేది డౌన్ అయినప్పుడు ఈ కిక్ యూస్ చేసి మన బైక్ అయితే స్టార్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ స్కూటీలో స్కిప్ చేయకుండా సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. ఈ స్కూటీలో ఫుట్ రెస్ట్ అయితే హార్డ్ రబ్బర్ అయితే యూస్ చేశారు. వీటి క్వాలిటీ అయితే అంత ఏమీ లేదు, యావరేజ్ గానే ఉంది. ఇంకా హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ లో హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది. ఇందులోనే ఇన్బిల్ట్ గా పాస్ స్విచ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా కింద సిగ్నల్ ఇండికేషన్ స్విచ్ అయితే ఉంది. ఎల్లో కలర్ లో హార్న్ బటన్ అయితే ఉంది. ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఉంది. రెడ్ కలర్ లో ఈ స్విచ్ ను ప్రొవైడ్ చేసి ఉంటే బాగుండేది. కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. సో టోటల్ గా హ్యాండిల్ పైన ఈ స్విచెస్ అయితే ఉన్నాయి. స్పీడోమీటర్ అయితే ఫుల్లీ అనలాగ్ స్పీడోమీటర్ ఇది. పెద్దగా ఫీచర్స్ అయితే ఏమీ లేవు. ఈ స్కూటీ లో ఎండ్ వేరియంట్ కాబట్టి ఈ స్పీడోమీటర్ అయితే ఉంది. హై ఎండ్ వేరియంట్ తీసుకుంటే ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అనేది వస్తుంది. ఇందులో ఎకో ఇండికేషన్ ఉంది, పవర్ ఇండికేషన్ ఉంది, ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైట్ అయితే ఉంది. ఇంకా పెద్దగా స్పీడోమీటర్ ఇండికేషన్ ఉంది అండ్ ఓడోమీటర్ అయితే ఉంది. ఎనలాగ్ లో ఫ్యూల్ గేజ్ అయితే ఉంది. ఇంకా స్పీడోమీటర్ పైన సిగ్నల్ ఇండికేషన్ లైట్స్ అయితే ఉన్నాయి. హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ లైట్ ఉంది. లో ఫ్యూల్ ఇండికేషన్ లైట్ అయితే ఉంది. సో ఈ ఫీచర్స్ అయితే కన్సోల్ అయితే ఉన్నాయి. ఇంతకు మించి అయితే ఏమీ లేవు. ఇంకా స్కూటీలో ఫ్రంట్ సైడ్ కొద్దిగా స్పేస్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఇందులో వాటర్ బాటిల్స్ కానీ మొబైల్స్ ఫోన్ కానీ క్యారీ అయితే చేయొచ్చు. ఈ స్కూటీలో USB ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది కాబట్టి స్కూటీ నుంచి మొబైల్ ఫోన్ ఛార్జ్ అయితే చేయొచ్చు. ఇది ఒక మంచి ఫీచర్. అలాగే క్యారీ ఎక్కువ కూడా ఉంది. ఎప్పుడైనా చిన్న చిన్న క్యారీ బాగ్స్ తో మన రైడింగ్ లో క్యారీ అయితే చేయొచ్చు. ఈ స్కూటీ కీ డిజైన్ అయితే నార్మల్ గానే ఉంది. కీ దగ్గర వాడిన ప్లాస్టిక్ అనేది చీప్ గా ఉంది, అంత క్వాలిటీగా అయితే ఏమీ అనిపించట్లేదు. సింగిల్ లాంగ్ సీట్ అయితే ఈ స్కూటీలో ప్రొవైడ్ అయితే చేశారు. బోత్ రైడర్ కి పిల్లలకి కి ఇద్దరికి కంఫర్ట్ గానే ఉంటుంది. సీట్ కుషనింగ్ కూడా బాగుంది, మెత్తగానే ఉంది సీట్ అనేది. సో ఫ్యామిలీస్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ స్కూటీని యూజ్ అయితే చేసుకోవచ్చు. సీట్ గ్యాబ్రెల్ కూడా పెద్దగా అయితే ఇచ్చారు. సో ఇది పట్టుకుంటే కంఫర్ట్ గా ఉంటుంది ఈ గ్యాబ్రెల్ అనేది. ఇంకా స్కూటీకి సైడ్ ప్యానల్స్ మీద క్రోమ్ ఫినిష్ తో జూపిటర్ అని 3D బ్యాడ్జింగ్ తో మెన్షన్ అయితే చేశారు. లుక్ అనేది చూడటానికి బాగుంది. ఇంకా ఈ స్కూటీకి ఫ్యూల్ ఫిల్లింగ్ అనేది బ్యాక్ సైడ్ ప్రొవైడ్ అయితే చేశారు. ఈ స్కూటీ ఇటువంటి పెట్రోల్ కు సపోర్ట్ అయితే చేస్తుంది. స్కూటీ బ్యాక్ సైడ్ వ్యూ చూడటానికి ఎలా అయితే ఉంది. టేల్ లైట్ అనేది బల్బే ఉంది, LED ఏమీ కాదు. సిగ్నల్ లైట్స్ కూడా ఈ స్కూటీలో బల్బుతో ప్రొవైడ్ అయితే చేశారు. ఫ్రంట్ డిజైన్ అయితే చూడటానికి ఎలా అయితే ఉంది సిగ్నల్ లైట్స్ ది. హెడ్ లైట్ LED అయితే ఇచ్చారు, ఇది ఒక మంచి విషయం. హాలోజన్ అయితే ఇవ్వలేదు. సో LED లైట్ కాబట్టి నైట్ త్రో అనేది బాగుంటుంది. స్కూటీది హెడ్ లైట్ డిజైన్ కూడా బాగుంది, చాలా నీట్ గా అయితే కనపడుతుంది స్కూటీ అనేది. హెడ్ లైట్ కింద TVS అని చెప్పి 3D బ్యాచింగ్ తో మెన్షన్ అయితే చేశారు. ఇక్కడైతే క్రోమ్ ఫినిష్ లో ఐడెంటిఫై అవుతుంది. ఇంకా డౌన్ సైడ్ 2 సిగ్నల్ లైట్స్, మిడిల్ లో ఎయిర్ ఇంటేక్ గ్రిల్ అయితే ఉంది, చూడటానికి ఎలా అయితే కనిపిస్తుంది. ఇంకా స్కూటీ ఫ్రంట్ సైడ్ అయితే ఐరన్ మడ్ గార్డ్ ని ప్రొవైడ్ అయితే చేశారు. ఓవరాల్ గా స్కూటీ ఫిట్ అండ్ ఫినిష్ అయితే బాగానే ఉంది. ప్లాస్టిక్ మెటీరియల్ ని ఎక్కువైతే యూజ్ చేశారు. సైలెన్సర్ మీద క్రోమ్ ఫినిష్ లో హీట్ షీల్డ్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. లుక్ అనేది చూడటానికి ఎలా అయితే ఉంది. ఇంకా ఈ స్కూటీ ఫ్రంట్ సైడ్ అయితే స్పేస్ అయితే బాగానే ఉంది, అంత ఇరుగ్గా అయితే ఏమనిపించట్లేదు. ఒకవేళ మీరు ఈ స్కూటీ తీసుకోవాలనుకుంటే ఒకసారి షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకోండి, స్పేస్ కానీ హైట్ కానీ మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఈ స్కూటీ మీద. ఈ స్కూటీ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 5.8 లీటర్స్ అయితే ఉంది. 48 కిలోమీటర్స్ మైలేజ్ అని స్కూటీ అయితే ఇస్తుంది. టోటల్ గా ఈ స్కూటీ వెయిట్ 107 kgs అయితే ఉంది. లైట్ వెయిట్ ఉంది స్కూటీ అనేది. 765 mm సీట్ హైట్ అయితే ఉంది స్కూటీది. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 163 mm ఉంది. ఈ స్కూటీ ఆన్ రోడ్ ప్రైస్ 1,04,000 అయితే ఉంది. టోటల్ గా 6 మోడల్స్ లో ఈ స్కూటీ అవైలబిలిటీలో ఉంది. మీరు తీసుకున్న వేరియంట్ బట్టి ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. చాలా కలర్స్ లో ఈ స్కూటీ అవైలబిలిటీకి ఉంది. ఈ గ్రే కలర్ అయితే అంతగా బాగలేదు. 1,04,000 పెట్టి ఈ స్కూటీ తీసుకోవడం కంటే కొద్దిగా మనీ యాడ్ చేసుకుని జూపిటర్ 125 అయితే తీసుకోండి. మంచి ఫీచర్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఆ స్కూటీలో బాగుంటుంది.
సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.